కాంగ్రెస్తో పాటు మిగతా పక్షాలు కూడా మద్దతు ఇచ్చేసాయా అనేది. సరే, జయరాం రమేష్ వచ్చి అదేం కాదని చెప్పారనుకోండి. సరే, అది అంటే స్ట్రాటజీలో భాగంగా పొలిటికల్గా జరిగిందా ఒకటి. ఈసారి మీ మీద ఫైట్కి పొలిటికల్గా ఫైట్కి చాలా అంశాలు ఉన్నాయి. అయోధ్య విరాళాలు, కానుకల చోరీ అంశం, నీట్ లీకు, సోనం వాంగ్చుక్ ఆయన లిఫ్ట్ చేయడం, సరే ఢిల్లీ హైకోర్టు చెప్పింది అనుకోండి. పైగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 25,000-30,000 మంది ఆల్రెడీ అక్కడ చేరేట, పార్లమెంటు ముట్టడి, తర్వాత E20 పెట్రోల్ దాని మీద ఒకటి గొడవ, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, సో మెనీ ఇష్యూస్ టు హ్యాండిల్. ప్రకాష్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ముందు పెద్దలకు మీకు నమస్కారం ఋషి గారు. నమస్తే. రెండు అంశాలు ఉంటాయి సార్. ప్రతి సంవత్సరము జరిగేటువంటి 3 సార్లు సెషన్స్. పెద్దల రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు కూడా వానాకాలము బడ్జెట్ సెషన్, మాన్సూన్ వింటర్ సెషన్. ఇది వానాకాలం సెషన్, రొటీన్ ప్రొసీజర్, రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో ఈసారి ఒక 13-12 బిల్స్ రాబోతున్నాయి. ఆ బిల్స్ లో అన్ని కూడా 2/3 మెజార్టీ, రాజ్యాంగ సవరణ మాత్రమే 2/3 మెజార్టీ కావాలి. అంతే. మిగతా అన్నిటికి కూడా 50% మెజారిటీ సరిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్. అట్లా వందే మాత్రం ఇష్యూ, గీతం బిల్లు కూడా ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి చట్టబద్ధత చేయడానికి. కాబట్టి 2/3 మెజారిటీ అన్నదే మీ సంఖ్య వస్తుందా రాదా అనేటువంటి ప్రశ్న. 2/3 మెజారిటీ ఏంటంటే డీలిమిటేషన్ ప్రక్రియలో 2/3 మెజారిటీ ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. దానికి డిఎంకే సపోర్ట్ చేస్తుందా చేయదా? డిఎంకే చేయకుండా ఇదే ఉంటే ఎస్పీ పార్టీ ఏం చేయబోతుంది? అది ఉత్తరప్రదేశ్ కు లాభం జరుగుతున్నప్పుడు ఎస్పీ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తుందా? ఉత్తరప్రదేశ్ కు లాభమా నష్టమా? ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఏం చేయాలి? ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు గందరగోళంలో ఉన్నాయి. ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఏప్రిల్లో మీరు అన్నట్టుగా ఏప్రిల్లో మా బిల్లు వచ్చినప్పుడు వీగిపోయిన తర్వాత, మీరు అన్న మొదటి బిల్లు అది వీగిపోయిన తర్వాత ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష పార్టీ కూటమి యొక్క ఆలోచన విధానం బలహీనపడింది. కూటమిగా అనేటువంటి ఆలోచన విధానం బలహీనపడింది. ఎందుకంటే డిఎంకే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పని కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత బెంగాల్లో వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దాన్ని లిమిట్ చేస్తాయి. బట్ మిగతా బిల్స్ అన్ని ఉంటాయి కదా. యాజ్ యూజువల్ గా డీలిమిటేషన్ బిల్లు ఏమి కాకపోతే, నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, ఏమీ కాకపోతే ఎట్లాగూ 2027 మార్చిలో జనాభా లెక్కలు అయిపోతే దాని ప్రకారం జరిగిపోతుంది కదా. ఇంకా 6 నెలలు, ఇంత కలిపితే 6 నెలలు. 6 నెలల తర్వాత ఎట్లాగూ డీలిమిటేషన్ ప్రాసెస్, రిజర్వేషన్ ప్రాసెస్ ఇటు మారాలి. మళ్ళీ ఎవ్రీ 20 years, ప్రతి 20 ఏళ్ళ కోసం జరిగే దగ్గర 2009 జరిగింది, మళ్ళీ 2027 జరిగిపోతుంది. 28, 29 ఎలక్షన్స్ కి అది వస్తుందా? ఒక 6 నెలలు ముందే వచ్చేస్తుందా? లేట్ అవుతుందా? ఇవన్నీ లెక్కలు కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ను బట్టి, దానికోసం ఆల్ ఇండియా లెవెల్లో కమిటీ చేస్తారు, దాన్ని స్టేట్ లెవెల్లో కమిటీ ఉంటాయి, వాళ్ళని వెరిఫై చేసి దానికి సంబంధించినటువంటి చర్చను చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక్క డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లు తప్పిస్తే మిగతా రాజ్యాంగ సవరణ అవసరం లేని బిల్స్ అన్ని కూడా పాస్ అయిపోతాయి. దానికి 50% మెజారిటీ గవర్నమెంట్ ఉంది కదా, 50% ఉంటేనే కదా పాస్ అయ్యేది. కాబట్టి ప్రభుత్వం యొక్క అస్తిత్వానికి ప్రాబ్లం లేదు, ప్రతిపక్షాల యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితులు న్యాచురల్ గా అధికార పక్షం న్యాచురల్ గా మా పార్టీ ప్రతిపక్షాల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది అంటే ఇప్పుడు దాని వెనకాల వాళ్ళు ఆరోపిస్తుంది మిమ్మల్ని. అక్కడ బెంగాల్లో జరిగిన వ్యవహారం కానివ్వండి, పార్టీ ఫిరాయింపుల అంశం, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, లేకపోతే ఎన్సీపీ శరద్ పవార్ గ్రూపు. సరే, ఆప్ అంటే ముందే అక్కడే మొదలైంది అనుకోండి, అది రాజ్యసభకు సంబంధించి. సో ఇదంతా మీరు చేసిందనే కదా వాళ్ళ ప్రతిపక్షాల ఆరోపణ. రిషి గారు, దేశంలో ఇప్పటి వరకు 51 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చాలేళ్లు పరిపాలించింది. మిగతా టైంలో వేరే కొద్ది సంవత్సరాల పాటు VP సింగ్ అనుకోండి, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అందరూ పరిపాలించారు. ఎప్పుడన్నా ఈ పరిణామాలు ఇట్లా లేకుండా ఉన్నాయా? మీరు 91 నుంచి 96 వరకు 225 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 290కి ఎట్లా చేరింది? అంటే ఏం చేయలేదా? అరే సార్, జైలుకు పోయింది కదా సార్ శిబు సోరెన్ అదే కేసులో. డబ్బు తీసుకునే పార్లమెంట్ లో ఓటు వేస్తున్నందుకు డబ్బు తీసుకున్న కేసులు కదా శిబు సోరెన్ పోయింది. ఆ పరిస్థితి అయితే ఇప్పుడు లేవు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు పార్టీ ఫిరాయింపుల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళు విడిపోయినారా? మేము విడగొట్టే విన్నారు. మేము గెలిచినాము, బెంగాల్లో మేము గెలిచినాం కాబట్టి వాళ్ళు విడిపోతే దానికి మమ్మల్ని అనడం అనేటువంటిది, అది ఏమంటారు, ఇతరులను తమ శతగంతరాన్ని ఇతరుల మీద తోయడం అనేది పాయింట్. ఇప్పుడు మీకు ఎన్సీపీ పార్టీ ఉంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకతను పుట్టింది. సోనియా గాంధీ యొక్క విదేశీ
పౌరసత్వం గురించినటువంటి చర్చతోటి ఆమె విదేశీ మహిళ కాబట్టి మేము అంతా ఉండలేమని అంటే PS కాంగ్రెస్ సంగమ నుంచి విడిపోయిన పార్టీలన్నీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతాయి అనే ఒక ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది, నేను చర్చలు నేను అనుకో జరిగాయి. చెప్తాను ఎన్సీపీ కానీ ప్రచారం జరిగింది, అది వాస్తవంలో యాక్షన్ రూపంలో జరిగింది మరొకటి. నేను అదే అంటున్నాను రిషి గారు, కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీ పుట్టింది ఆ కోణంలో పుట్టింది. ఇప్పుడు ఆ కోణం ఎన్సీపీ పార్టీ ఏం చేస్తుంటే అప్పుడు అధికారం కోసమో దేనికోసం సపోర్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసమే మారుతున్నారు. అస్తిత్వం కోసమే అంటున్నాను నేను. టు బి ఫ్రాంక్, కరెక్ట్ చెప్పాలంటే ఆయా రాజకీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఆయా ఈ రోజు పార్టీలు మారుతున్నాయి. ఇప్పుడు షిండే పార్టీ ఉంది, బాల్ ఠాకరే ఏ ఒక్క రోజు కూడా నా శవం చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీతో కలవాలని శపథం చేసిండు ఆయన బాల్ ఠాకరే ఉన్నప్పుడు. ఉద్ధవ్ ఠాకరే ఏం చేశాడు, మేము బీజేపీ శివసేన కలిపి పోటీ చేసిన తర్వాత కూడా మేము కలిపి పోటీ చేసినాం. కలిపి పోటీ చేసిన తర్వాత అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి మీద పంచాయతీ తర్వాతే కదా వాళ్ళు వికాస్ మహాగడ ఏదో పెట్టుకున్నారు అందరూ కలిపి. ఇప్పుడు మా గ్రూప్ మేము కలిసి పోటీ చేసినాము, మా గ్రూప్ ను విడగొట్టి కదా మీరు ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిని చేసింది. అంటే మీకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు, చర్చలు ఎన్నన్నా ఉండిండొచ్చు, ఆరోపణ ఎన్నన్నా ఉండిండొచ్చు. ఓకే, బలాబలాలు కూడా మాట్లాడదాం, కానీ ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు? ముఖ్యంగా అయోధ్య విషయంలో మిమ్మల్ని కార్నర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ నీటిదైతే మొత్తం నేషనల్ గా సోనం వాంగ్చుక్ ప్రస్తుతం మళ్ళీ వాళ్ళు కూర్చున్నారు. ఒక్కటే నిమిషంలో పూర్తి చేస్తాను. సోనం వాంగ్చుక్ ఆయనకు నీటు బీటు తీటు ఏమీ లేవు సార్. ఆయనకు ఉన్నటువంటి 2 NGOలకు కనుక 5 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు వస్తే అన్ని బంద్ అయిపోతాయి సార్. ఆయనకు అంతకంటే ఎక్కువ ఆయన గురించి సమాజంలో ప్రచారం జరుగుతుంది, దాంట్లోకంటే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మీకు చెప్తున్న కాక్రోచ్ పార్టీ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ అదే సోనం వాంగ్చుక్ తో 6 నెలల క్రితం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ గురించి కూర్చోవడం, పాలసీల గురించి చర్చించడం. ఆయనే వచ్చిండు చర్చించిండు, ఆయన పోయి బంగ్లాదేశ్ కు పోయిండు, ఆయన ఇంకో దగ్గరికి పోయిండు. బట్ ఆయన కోపం ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ ఫారిన్ కరెన్సీ విషయంలో ఆయనకు చేయాల్సినటువంటి సహాయం చేయాలని అడిగిండేమో తెలియదు. ఇప్పుడు ఆయనకు అది కోపంగా ఉంది. అది జాతీయ స్థాయిలో ఆ బిల్లు కూడా వస్తుంది, మర్చిపోయినాయి. అసలు దాంట్లో ఈ పార్లమెంట్ సెషన్ లో ఆ బిల్లు కూడా వస్తుంది. ఫారిన్ కరెన్సీకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ యాక్ట్ కూడా వస్తుంది, దాంట్లో మార్పు. కాబట్టి ఒకటి కాదు, ఆ బిల్లు రాకుండా ఉంటే సోనం వాంగ్చుక్ చాలా కరెక్ట్. మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం అనేవాడు తప్పకుండా. సో సోనం వాంగ్చుక్ దీక్ష వెనక కాక్రోచ్ పార్టీ ముట్టడి వెనకాల కూడా ఒక ఎజెండా ఉందంటారు? పక్కా 100% ఎజెండా ఉంది. దానికి అమెరికా, అప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఎక్కడ పోయినాడండి, బెంగాల్కి ఎందుకు పోయినాడు, అక్కడ పోయి మదర్ తెరెసా గ్రూప్ తో ఎందుకు కలిసినాడు, ఇవన్నీ ఇదే అంశం కదా. ఈ సంస్థలకు విదేశీ డబ్బు విషయంలో రాబోతున్న చట్టం విషయంలోనే కదా జరుగుతుంది ఇదంతా. అందుకోసం అనే భారతదేశంలో కొన్ని చట్టాలు చాలా తప్పకుండా వస్తాయి, అయితే ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతారు. ఇది చట్టాల గురించి, ఆ బిల్లుల గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఒక చిన్న మనం ఏం చేసినా